నువ్వంటే నాకెంత ఇష్టమో ఇప్పుడు చెప్పనా? సరే విను. డియర్ బేబీ, ఎపిసోడ్ 4, వాట్ దిస్ మీన్స్ టు మీ. తెలుసా, చిన్నప్పటి నుంచి నేను వెళ్ళే రోడ్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ కనిపించినా నేను ఆ రోడే తీసుకునేదాన్ని కాదు. చాలా భయం వేస్తుంది. అంటే ఆ పెద్ద స్టమక్ వాళ్ళ నడుచుకుంటూ వస్తే నాకు చాలా 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 భయం. నాట్ బికాస్ దే లుక్ స్కేరీ ఆర్ డేంజరస్, ఆ యాంగిల్లో కాదు. బికాజ్ వాళ్ళు నాకు చాలా ఫ్రెజైల్గా అండ్ చాలా వల్నరబుల్గా అనిపిస్తారు. బై మిస్టేక్ ముట్టుకుంటే ఏమైపోతుందో, తెలియకుండా ఏదైనా మాట్లాడేస్తే హర్ట్ అయిపోతారేమో, ఏదో రకమైన ఫియర్. అండ్ ఆ ఫియర్ నాకు ఎప్పుడు ఉండింది, ఈవెన్ ఇప్పుడు కూడా ఉంది. ఐఎమ్ మై సెల్ఫ్ ప్రెగ్నెంట్, కానీ నన్ను నేను మిర్రర్లో విత్ ద స్టమక్ చూసుకోవడం కూడా నాకు భయం. బికాజ్ నాకు పిల్లలంటే అంత 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 ఇష్టం. రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ లవ్ కిడ్స్. అందరూ పార్క్కి వెళ్ళి ఆడుకుంటారు కదా, ఉయ్యాల, జంపాల అండ్ ఆల్ ఆఫ్ దాట్. నేను అక్కడ కొంతమంది లేడీస్ 2 పిల్లలు ఉంటారు, ఒక చిన్న బేబీ ఎత్తుకుని ఉంటారు, ఇంకో చిన్న బేబీ పరిగెడుతూ ఉంటారు. అలాంటి మదర్స్ దగ్గరికి నేను ప్రోయాక్టివ్గా వెళ్ళి, మీరు వెళ్ళి ఆ పిల్లని చూసుకోండి, నేను మీ పిల్లని చూసుకుంటానని ఆ స్మాల్ బేబీని ఎత్తుకుని ఐ యూస్ టు ప్లే ఫర్ 1.5 or 2 hours బికాజ్ ఐ లవ్ కిడ్స్ దాట్ మచ్. అండ్ ఎక్కడో ఏదో కోట్ చదివాను వెన్ ఐ వాజ్ ఇన్ మై టీనేజ్, దాట్ నువ్వు నీ లైఫ్లో నీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకోగలవు, నీ పార్ట్నర్ని చూస్ చేసుకోగలవు, కానీ నీ పిల్లలు మాత్రం ఎలాంటి ఫాదర్ వస్తారనేది వాళ్ళ చేతిలో లేదు చూస్ చేసుకోవడానికి. ఇట్స్ ప్యూర్లీ ఇన్ యోర్ హ్యాండ్స్. సో నువ్వు ఎలాంటి అబ్బాయిని చూస్ చేసుకోవాలి, రేపు మంచి ఫాదర్ అయ్యే టైప్ అబ్బాయిని చూస్ చేసుకోవాలి. అందుకే నా డేటింగ్ లైఫ్లో పెద్దగా ఏం జరగలే, బికాజ్ చాలామంది ఆ లెవెల్ ఎప్పుడు క్రాస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక వెరీ సీరియస్ బ్రేకప్ కూడా జరిగింది. ఎందుకంటే ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టేజ్లో ఉందో అప్పుడు ఐ జస్ట్ ఆస్క్డ్ మై సెల్ఫ్ వన్ క్వశ్చన్, రేపు నాకు ఒక అమ్మాయి పుడితే ఇలాంటి అబ్బాయితో తను ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని. నాకు ఫుల్ షివర్ వచ్చింది. ఐ కుడ్ నాట్ ఇమాజిన్ మై డాటర్ డేటింగ్ సమ్వన్ లైక్ whom I was dating. And ఎంత కష్టమైనా I took that step and I did that breakup. So that much this means to me. నేను చూస్ చేసుకునే పార్ట్నర్ జస్ట్ నా కోసం చూస్ చేసుకోలేదు. I chose it for my child, which is you. ఎక్కడైతే ఇష్టం ఎక్కువ ఉంటుందో నాకు అక్కడే భయం ఎక్కువ ఉంటుంది. సమ్ డిఫాల్ట్ సెట్టింగ్, లైక్ హౌ నాకు ప్రెగ్నెంట్ ఉమెన్ని చూస్తే భయం వేస్తుందో, అలాగే సిన్స్ ఐ గాట్ ప్రెగ్నెంట్ ఎవరికి ఈ విషయం చెప్పడానికి కూడా నాకు నోరు రాలేదు. యూజువలీ అంటారు కదా, ఫస్ట్ 3 months ఎవరితోని చెప్పకూడదని. నేను ఫస్ట్ 6 months ఎవరితోని చెప్పలేదు. నాట్ ఫ్రెండ్స్, నాట్ కలీగ్స్, ఎవరే నేను డబ్బింగ్కి వెళ్ళినా, నేను డబ్బింగ్ థియేటర్ లోపలికి వెళ్ళాకనే వాళ్ళు నన్ను చూసాక మీరు ప్రెగ్నెంట్ అని అడగాలా వద్దా అని 10 సార్లు ఆలోచించి అడిగేవారు. బికాస్ నేను ఎప్పుడు అప్ ఫ్రంట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్పలేకపోయాను. బికాజ్ నాకు చాలా 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 ఎక్కువ భయం. బికాజ్ నాకు చాలా 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 ఎక్కువ ఇష్టం బేబీ అంటే. ఈ యూట్యూబర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యాక్టర్స్, సెలబ్రిటీస్, బిజినెస్ మెన్, వీళ్ళందరూ వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ కన్సీవ్ అయినప్పటి నుంచి బేబీ వచ్చే వరకు వ్లాగ్స్ చేయటం ఆర్ ఆ ఫొటోస్ షేర్ చేయటం, ఆ వీడియోస్ చూపించటం, నాకు అవన్నీ చూస్తే అనిపించేది వీళ్ళకి భయం ఏదా, ఆర్ దే నాట్ అఫ్రేడ్ అని. అండ్ నేను అవన్నీ చూసి అనుకునేదాన్ని, వీళ్ళందరూ ఇంత హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు, వై am I not able to do it అని. అండ్ ఒక రకమైన గిల్ట్ ట్రిప్ ఉండేది. మళ్ళీ అనిపించేది, లేదు ఇఫ్ ఐ పోస్ట్ ఏమైనా ఎప్పుడైనా జరగచ్చు, ఎవరు ఎలా చూస్తారో మనకి తెలియదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. సో ఎందుకు ఇప్పటి నుంచి పోస్ట్ చేయటం, డైరెక్ట్గా ఆఫ్టర్ బేబీ కమ్స్ ఓన్లీ దెన్ ఐల్ పోస్ట్ అని. అలా ఆలోచించి ఐ థింక్ 8 months క్రాస్డ్. 8th monthలో సమ్ స్విచ్ హ్యాపెండ్. ఓకే, యాక్చువల్లీ 7th monthలోని దే డిడ్ సీమంతం అంటారు కదా, బేబీ షవర్, దే డిడ్ ఇట్. దానికి చాలా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వాళ్ళు, మేము కొలాబరేషన్లో ఫర్ ఫ్రీగా చేస్తాము, మీరు జస్ట్ ఒక స్టోరీ పెట్టండి చాలు, అలా చాలామంది వచ్చి అడిగారు. బట్ అప్పటికి ఐ వాజ్ నాట్ రెడీ. సో మేమే ఖర్చు పెట్టి మొత్తం ఈవెంట్ చేసాం. దో ఐ హ్యాడ్ అన్ ఆప్షన్, బికాజ్ నేను ఎవరికి చెప్పాలని అనుకోలేదు, ఎక్కువ మందిని పిలవలేదు, బికాజ్ నాకు చాలా 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 భయం, ఎక్కువ మంది చూస్తే ఏమైపోతుంది, ఎవరేమనుకుంటారు అని. ఐ థింక్ 8th month స్టార్ట్ అయినప్పుడు సంథింగ్ స్విచ్డ్. ఏం మారిందో నాకు తెలీదు, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఇంతమంది చూస్తున్నప్పుడు మేబీ అందులో ఒక 30% or 40% అయినా జెన్యున్లీ నా కోసం హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఉండరా అని.
నేను ఎలా అయితే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ జర్నీ చూసి ఓ వావ్ అని చెప్పి హ్యాపీనెస్తో వాళ్ళని బ్లెస్ చేస్తూ వీళ్ళ జర్నీ బాగా జరగాలని ఒక థాట్తో నేను వాళ్ళ పోస్ట్ లైక్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ మేబీ ఇలా నన్ను 5-6 ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు ఆర్ బయట వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్న థాట్ వచ్చింది. అండ్ దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ చాలు, ఇదేం తప్పు కాదు, ఐఎమ్ ఎన్ అడల్ట్ అండ్ దిస్ నథింగ్ రాంగ్ విత్ షేరింగ్ ది జర్నీ అని అనిపించింది. అండ్ కమ్ వాట్ మే ఇంకొక గట్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే దట్ ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని, అన్నీ డెఫినెట్లీ బాగా జరుగుతాయి అనే గట్ ఫీలింగ్ తెచ్చుకొని ఉంది. ఇంకొంచెం ఎక్కువ చేసుకొని ధైర్యం తెచ్చుకొని డిసైడ్ అయిపోయా. అండ్ లైఫ్ ఎప్పుడు స్మూత్గా వెళ్ళిపోవాలి, ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనే థాట్లో నేను ఎప్పుడూ లేను. ఐ వాంట్ ఈవెన్ యూ టు బీ వెరీ ఓపెన్ అబౌట్ యువర్ జర్నీ. నీ లైఫ్లో ఏం జరిగినా దాని గురించి సిగ్గు ఆర్ భయం పడకుండా నువ్వు 10 మందికి చెప్పుకునే పొజిషన్లో నువ్వు ఉండాలని నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్ అండ్ ఐ pray and I hope that all good things will happen. And aa dhairyamtone I'm doing this podcast, I'm posting this, and I hope everything goes well. ఏ హాస్పిటల్ అయితే బెస్ట్ అని చాలాసేపు ఆలోచించి బోల్డ్ అని హాస్పిటల్స్ విజిట్ చేశాం. కానీ ఇంటి పక్కనే ఉన్న హాస్పిటల్ అయితే బెటర్ అని, ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, పేరు ఏతో స్టార్ట్ అవుతుంది, ఓకే, ఆ హాస్పిటల్కి వెళ్ళాం. చాలా పెద్ద వెయిటింగ్ హాల్ ఉండింది, చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండే. సో మేము వెళ్ళి ఫస్ట్ 2nd month స్కాన్ అని చెప్పి వీ వర్ వెయిటింగ్. అండ్ వెయిటింగ్ హాల్లో ఉన్నప్పుడే ఇట్ ఫెల్ట్ వెరీ స్కేరీ బికాజ్ ఇప్పుడు యాక్చువల్లీ ఐ విల్ బీ ఏబుల్ టు సీ ద బేబీ అన్న ఫీలింగ్ థాట్ ఉండింది. లోపలికి వెళ్తున్నప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేశా దట్ నాన్నని కూడా లోపలికి పంపిస్తారని. బట్ ఆ హాస్పిటల్లో అంత ఆప్షన్ లేకుండే, మోహన్ని లోపలికి పంపించలేదు. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అయినా సరే ఐ వెంట్ ఇన్ సైడ్, నో ఇట్స్ ఓకే, నేను చూస్తా అని. అండ్ ద రూమ్ వాజ్ వెరీ కోల్డ్. ఐ థింక్ ఏసీ ఎక్కువసేపు ఆన్ చేసి వదిలేశారు. సో ఆల్రెడీ ఐ వాజ్ షివరింగ్ విత్ దాట్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా ట్రెంబుల్ అవుతూ ఉండే. ఐ వాజ్ ఆన్ ద బెడ్ అండ్ స్కానింగ్ ది కూల్ జెల్ స్టమక్ మీద వేసి అది పెట్టి ఇలా తిప్పి, ఆవిడ ముందే స్క్రీన్ ఉందన్నమాట. షీ డి నాట్ ఈవెన్ టర్న్ ఇట్ టువర్డ్స్ మీ. ఆవిడ వైపే పెట్టుకుంది, చెక్ చేస్తుంది, ఒక మాట మాట్లాడలే, ఉంది లేదు బేబీ, ఏం వర్బల్గా ఏం కమ్యూనికేట్ చేయట్లేదు. అండ్ అక్కడ కాసేపు ఆగాక ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని అడిగా చాలా నర్వస్గా. యా సీ ద సాక్ ఇస్ ఫార్మ్ అని చాలా క్యాజువల్లీ, లైక్ ఇదేదో నా 10th pregnancy అన్నట్టు చాలా క్యాజువల్గా ఇలా స్క్రీన్ తిప్పి, సీ దిస్ ఇస్ ద సాక్, దిస్ డాట్, దిస్ ఇస్ ద బేబీ అన్నాను. నాకు 1 second ఐ వాజ్ లైక్ వాట్ అని చెప్పి చూస్తే ఇంత చిన్న టైనీ డాట్ అదిలో టక్ 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 అని వెళ్ళి, లైక్ ఇస్ దిస్ నార్మల్, ఇంత ఫాస్ట్గా ఇలా మూవ్ అవుతుంది, ఇస్ ఇట్ నార్మల్ అని అడిగా. దిస్ నార్మల్ ఫర్ దిస్ జెస్టేషనల్ ఏజ్ అని చెప్పి దిస్ ఓవర్ అన్నది. ఐ డెంట్ గెట్ ఒక 3-4 seconds కూడా నాకు దొరకలేదు నేను చూడ్డానికి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఐ డోంట్ నో, ఒక కంప్లీట్ ఫీలింగ్ రాలా. బయటకు వచ్చాము అండ్ దెన్ వెంటనే ఐ స్పోక్ టు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, కలీగ్స్. వాళ్ళే హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ వైఫ్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. అవన్నీ కనుక్కొని ఏ హాస్పిటల్లో అయితే నాన్నని అలౌ చేస్తారో అలాంటి ఒక హాస్పిటల్ చూస్ చేసుకొని ఐ వెంట్ దేర్ అండ్ దట్ వాస్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్స్. మేమిద్దరం లోపలికి అలౌ చేశారు స్కాన్ రూమ్ లోపలికి. ఐ వాజ్ ఆన్ ద బెడ్, నాన్న పక్కన కూర్చున్నారు, వీ వర్ హోల్డింగ్ హ్యాండ్స్. అండ్ స్క్రీన్ మీద మాకు కూడా ఒక స్క్రీన్ ఉండింది సపరేట్గా, అండ్ క్లియర్లీ చూపించారు, చూడండి ఇది సాక్ ఎంత క్లియర్గా ఫామ్ అయింది. దే జూమ్డ్ అండ్ దే షోడ్ ఇట్, ద బేబీ మూవింగ్, అండ్ హార్ట్ బీట్ ఎంత ఉంటే సేఫ్, 150, 140 నుంచి 160 లోపు ఉండాలి, ఆల్ దాట్ దే ఎక్స్ప్లెయిన్. అండ్ జస్ట్ థింకింగ్ దట్ ఇంకొక 2-3 weeksలో ఇదొక ఇలా ఫామ్ అవుతుంది, వాళ్ళ నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందో కూడా చూపించారు. సో దట్ ఎంటైర్ పిక్చర్ వాజ్ లైక్ ఓకే, రియలీ దిస్ ఈజ్ హ్యాపెనింగ్, నిజంగానే ఇది ఉంది అన్న కన్ఫర్మేషన్. అండ్ ఇట్ ఫెల్ట్ రియలీ 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 నైస్. ఐ థింక్ ఆ రోజు నైట్ నేను నాన్న పడుకోలేదు అండ్ వీ వర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ యూ. నీకు అసలు ఐడియా లేదు
ఎవ్రీ సింగిల్ డే నీ గురించి మేము డిస్కస్ చేసుకొని రోజంటూ లేదు. నువ్వు ఎలా ఉంటావు చూడ్డానికి, నీకేం ఇష్టం ఉంటుంది, నీకు ఎక్కువ ఎవరి పోలికలు వస్తాయి, నాన్న వస్తాయి, అమ్మ వస్తాయి, యూనో ఎవరి దగ్గర నుంచి ఎలాంటివి పోలికలు ఫ్రమ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వస్తాయి, నీకు ఎలాంటి కెరియర్ ఆప్షన్స్ అయితే బెటరు, అవన్నీ డిస్కస్ చేసుకునే వాళ్ళం. థింకింగ్ అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ బేబీ ఎప్పుడు వస్తుందని కాదు, బేబీ ఈజ్ ఇన్సైడ్ అండ్ వీ వర్ ఓన్లీ టాకింగ్ గుడ్ థింగ్స్ బికాస్ వీ వర్ లైక్ నో బేబీ ఈజ్ లిస్నింగ్, మనం అన్ని గుడ్ థింగ్స్ మాట్లాడాలి. సో మనం నువ్వు వచ్చాక ఇక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం. సో డిస్కసింగ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ థింక్ ఆ కొన్ని స్టార్టింగ్ 4-5 days ఆఫ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఆ స్కాన్ తర్వాత వర్ లైక్ షుడ్ ఐ సే హెవెన్, యా ఆల్మోస్ట్ అలా. ఇట్ వాజ్ ఆల్ హ్యాపీ. అండ్ దెన్ స్టార్టెడ్ మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని గూగుల్లో చూస్తే 4th month నుంచి కొంతమందికి తెలిసిపోతుంది అన్నారు. నాకు 4th month స్టార్ట్ అయిపోయింది, నాకు ఇంకా ఏం తెలియట్లేదు. ఐ వాజ్ గెటింగ్ ఆల్ టెన్స్డ్, ఆల్ పారానాయిడ్. మా డాక్టర్ని వెళ్ళి అడిగాను, లైక్ లేదమ్మా ఇట్స్ అ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కదా, మీకు టైం పడుతుంది, 7th month ఎండింగ్ 6th month ఆ టైంలో తెలుస్తుంది అన్నారు. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ బికాస్ ఎక్కడ చూసినా సరే బేబీ కికింగ్ వీడియోస్ ఫోన్లో అన్నీ అవే వస్తున్నాయి. నాకు ఇది ఇంకా అవ్వట్లేదు ఏంటి అని ఒక యాంగ్షియస్నెస్ ఉంది. ఐ థింక్ అరౌండ్ 6th month మేము స్కాన్కి వెళ్ళినప్పుడు 3D స్కాన్ అలౌ చేశారు. ఐ మీన్ అలౌ చేసింది బేబీ. యూజువలీ మేము వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 3D స్కాన్కి పెట్టేసరికి బేబీ మొహం మీద చేతులు పెట్టేసుకుంటుంది, ఆర్ యూనో సమ్ పోజ్, కాలు 2 మొహం మీద పెట్టుకుంది లాస్ట్ టైం. సో మొహం 3Dలో కనిపించేది కాదు. బట్ 6th monthలో బేబీ కోఆపరేట్ చేసింది. మాకు ఫేస్ పిక్చర్ కనిపించింది. ఇది కళ్ళు, ఇది ముక్కు, ఇది నోరు, ఇవి బుగ్గలు. అండ్ ఐ థింక్ వీ బోత్ వర్ లైక్ ఓకే ఇట్స్ అ రియల్ హ్యూమన్ బీయింగ్. చేతులు, కాళ్ళు, పొట్ట, అబ్డామిన్ అన్నీ ఎవ్రీ సింగిల్ పార్ట్ దే షోడ్ అస్. ఇదిగోండి ఇది కిడ్నీస్ అని, అదని ఇదని. ఇట్ వాజ్ లైక్ ఇన్ని ఎలా జరుగుతున్నాయి, నేనేం కూర్చుని ఏమీ ప్లాన్ చేయట్లేదు, నేనేం కూర్చుని తయారు చేయట్లేదు, నేను ఇవాళ కూర్చుని లేదు ఇవాళ నేను బ్రెయిన్ తయారు చేస్తానని ఆలోచించట్లేదు. బట్ ఆల్ ఆఫ్ దట్ మై బాడీ ఈజ్ న్యాచురల్లీ డూయింగ్. అండ్ సడన్లీ ఒక చాలా వెరీ పవర్ఫుల్, లైక్ నా దృష్టిలో నేను చాలా గ్రేట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ ఆఫ్టర్ దట్ స్కాన్ అది అయిపోయిన తర్వాత ఐ థింక్ ఇందాక చెప్పా కదా, ఐ స్టార్టెడ్ టేకింగ్ మై సెల్ఫ్ మోర్ సీరియస్లీ అని. లైక్ యా ఇది టైం, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకొక మనిషి ఉన్నారు లోపల, ఇట్స్ నాట్ సమ్ డాట్ ఏం కాదు, ఇట్స్ రియల్ హ్యూమన్ బీయింగ్. మనం కేర్ఫుల్గా ఉండాలి అనే థాట్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. అండ్ మూమెంట్స్ నాకు స్టార్ట్ అయింది 6th month ఎండింగ్లో. ఆల్మోస్ట్ 7th month స్టార్టింగ్లో నాకు నోటీస్ చేసే అంత మూమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ 1 or 2 times నా ఇది అదా అది కాదా ఇది అదేనా అన్న థాట్ ఉంటుంది. అండ్ దెన్ ఇప్పుడు కూడా లైక్ ఇఫ్ ఐ పుట్ మై హ్యాండ్ ఆన్ మై స్టమక్ అండ్ ఇంటర్నల్గా ఒకసారి కిక్ చే, ప్లీజ్ ఒకసారి కిక్ చేయని అనుకుంటే ఐ కెన్ ఫీల్ ద కిక్. నాకు తెలుస్తుంది ఎక్కడుంది. అండ్ విత్ ఇన్ నో టైమ్ నాకు ఎగ్జాక్ట్లీ ద హెడ్ ఎట్ ఉంది, హ్యాండ్స్ ఎటు, కాలు ఎటు కూడా ఫీల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7th month ఎండ్కి వచ్చేసరికి ఐ కెన్ స్టిల్ ఫీల్ లైక్ ఇన్సేపు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను గట్టిగా అరిస్తే, నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఏదైనా షౌటింగ్ సీన్ ఉందనుకోండి, గట్టిగా అరిచే సీన్, అప్పుడు అరిచినప్పుడు ఐ గెట్ అ వెరీ స్ట్రాంగ్ రియాక్షన్. నేను లవ్తో మాట్లాడినప్పుడు కూడా చాలా సాఫ్ట్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉంటుంది. ఐ కెన్ యాక్చువల్లీ ఫీల్ హౌ ద బేబీ ఈజ్ ఫీలింగ్ అన్న థాట్ వచ్చింది నాకు అట్ దిస్ పాయింట్. అండ్ దీన్ని ఏం చేస్తే ఇప్పుడు ఇది తంతుందో కూడా నాకు అర్థమైపోయింది. You eat something spicy, wait for 20 minutes, 15 minutes, it will kick. Some nice food that I enjoy. నాకు నచ్చేది హెల్తీ ఫుడ్ అని కాదు, సంథింగ్ దట్ ఐ ఎంజాయ్. నేను ఒకవేళ తింటే బేబీ విల్ స్టార్ట్ కికింగ్. నేను చాలా చాలా అంబిషియస్ గోల్ ఓరియంటెడ్ పర్సన్ని. కానీ చాలామంది అడుగుతారు కదా, మీకు ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ ఇంపార్టెంటా లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కువ ఇంపార్టెంటా అని. నాకైతే నా ఫ్యామిలీ లైఫ్ ఎక్కువ ఇంపార్టెంట్. ఆన్ ఎనీ గివెన్ డే నేను ఇదే చెప్తా, బికాజ్ వితౌట్ మై ఫ్యామిలీ ఐఎమ్ నథింగ్. అండ్ ఈరోజు నా ఫ్యామిలీ అంటే ఫస్ట్ వచ్చే పేరు నా బేబీది. సో గుర్తుపెట్టుకో, యూ విల్ ఆల్వేస్ బీ మై నంబర్ 1. ఇది నువ్వు ఏ ఇయర్లో చూస్తావో నాకు తెలియదు, బట్ ఏ సంవత్సరమైనా యూ విల్ బీ మై నంబర్ 1. నువ్వు, నందుగాడు, నాన్న, నా అమ్మ, నాన్న, నా అక్క,
వీళ్ళే ఫ్యామిలీ నా దృష్టిలో నాకు. సో యూఆర్ నంబర్ 1 టు మీ, ఆల్వేస్ రిమెంబర్. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీ నాన్నని ఎలా కలిశానో చెప్తాను. సో లెట్స్ టాక్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. సీ యూ. Dear Baby, Episode 4, What This Means to Me, powered by Shravani Hospitals.